त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు దసరా పండుగ. దసరా పండుగ అంటే ఏమిటి? కొంతమంది విజయదశమి అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రతి పండుగ వెంబడి ఒక రహస్యం ఉంది, ఒక శక్తి ఉంది, దేవతల ఆశీర్వాదం ఉంది. హిందూ బిడ్డ పండుగల్ని చక్కగా పాటిస్తాడు, కానీ వ్యాపారానికి తాళం వేసి కానీ, ఆఫీసుకు తాళం వేసి కానీ, పని వదిలేసి కానీ పండుగలు జరుపుకోకూడదు. పండుగ జరుపుకోవాలంటే బిఫోర్ 9 ఆఫ్టర్ 6 అది పండుగ, అది పద్ధతి. పండుగలు అంటే ఇప్పుడు ఎన్నో పండుగలు ఉన్నాయి, ఒక పండుగ కాదు. హిందువునికి రోజు పండుగ, హిందూ బిడ్డకి రోజు ఒక పండుగ. ఆ పండుగ జరుపుకోవాలంటే జాగ్రత్తగా జరుపుకోవాలి. శక్తి మించిన ఖర్చు పెట్టకూడదు. జల్సగా ఖర్చు పెట్టడానికి కాదు పండుగ అనేది. మన చేతిలో ఎంత ఉంటే ఎంత.
దేవుడు ఏం చెప్పాడు, నీకెంత చేతనైతే అంత ఇవ్వు. పత్రం, ఫలం, పుష్పం అది లేకపోతే కొంచెం నీళ్ళు వదులు, కొంచెం నీళ్ళు వదులు, నేను తృప్తి పడతాను. కానీ నువ్వు అప్పుల పాలు కాకు, నువ్వు డబ్బు వృధా చేయకు. పండుగ పేరు మీద మంచి మంచి చీరలు కొనకండి, మంచి మంచి సూటు బూటు కొనకండి, బంగారు ఆభరణాలు అప్పుడే కొనుక్కోవాలని కొనవద్దు. అది పద్ధతి కాదు. దేవుడు ఇచ్చాడంటే కొనండి, ఉంటే. లేకుంటే మాత్రం అప్పులు చేయవద్దు. దీంట్లో ఉంటే మాత్రం కొనండి, పనికి వస్తుంది. విజయదశమి ఎలా వచ్చిందంటే, మైసూరు తెలుసు మీకు అందరికీ. మహిషాసురుడు బలమైన రాక్షసుడు. ఎంతోమందిని చూశాడు. వాళ్ళ ముత్తాతలు తాతలందరూ చనిపోయారు. చనిపోతే ఆలోచన చేసి వరం అడిగాడు. జపంతో సావకూడదు, ఏ దాంతో సావకూడదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో సావకూడదు, క్రిమి కీటకము పశుపక్షితో సావకూడదు. మరి ఏదన్నా ఒకటి ఉండాలి కదా నీకు. ఒక్కటి విడిచిపెట్టే అంటే స్త్రీ అంటే ఎవల పనికిరాంది, స్త్రీ గురించి పర్వాలేదంటాడు. ఎంత శక్తివంతుడంటే మహిషాసురుడు. ఆయన శరీరం నుంచి రక్తం చుక్కబడ్డదంటే వేలాది మహిషాసురులు పుడతారు, వేలాది శక్తులు పుడతాయి ఒక్క రక్తం చుక్కకే. అంత శక్తివంతుడు, అంత బలమైన వాడు రాక్షసుడు. ఒక్క సమయం వచ్చింది, 3 లోకాలు గడగడ వణికిస్తున్నాడు, అందరిని ఇబ్బంది పాలు చేశాడు. ఒక్క దగ్గర రాగడు. పదవి, అహంకారం, శక్తి, కానీ ఏ రాళ్ళతో కొట్టుకోవాలో ఎలా కొట్టుకోవాలనో. ఓ రాయి ఉన్నదంటే ఊరుకోడు, రాయి దాన్ని కొట్లాడిస్తాడు. ఓ చెట్టు ఉంటే ఊరుకోడు, 2 చెట్లు బీకి కొట్లాడిస్తాడు, అంటే తగిలిస్తాడు. ఈ రెండు ఒక సముద్రాలు వేరు వేరు ఉంటే 2 కలిపేస్తాడు, ఊరుకోడు ఒక దగ్గర. అంత దుర్మార్గం చల్లరేగాడు. చల్లరేపుతున్నాడు, తన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవతలందరూ ఏకమై ఒక ఆలోచనకు వచ్చారు. స్త్రీ గురించి వాడికి వరం లేదు, ఏదాంతో చావడు, కానీ స్త్రీ అంటే మామూలు అనుకున్నాడు. మరి స్త్రీ ఎవరై ఉంటారు? అన్ని శక్తులు కలిపి ఒక శక్తిని తయారు చేశారు. వాడి దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి, ఒక్క విద్య కాదు, అన్ని విద్యలు ఉన్నాయి. భూలోకానికి కొన్ని గంటల్లో పోయి 7 లోకాలని తిరిగి రాగలడట కొన్ని గంటల్లోనే. పై లోకాలకి కొన్ని గంటల్లో తిరిగి రాగలడంత, అంత శక్తి సామర్థ్యాలు సంపాదించినవాడు. అమ్మ ఒక శక్తి పుట్టింది మైసూరులో. ఇప్పుడు ఉంది కదా మైసూరు, అది మహిషాసురుని పట్టణం. ఆ కాలంలో పెద్ద పర్వతం, పెద్ద గుట్ట, చుట్టుముట్టంతా నీరు. మహిషాసురుడు అక్కడ చక్కని రాజ్యాన్ని వెళ్తున్నాడు. రాజ్యాన్ని అంటే చక్కని రాజ్యం అంటే ఆయనకు చక్కని రాజ్యం, మనకు కాదు, దేవతలకు కాదు, యక్షులు కిన్నెర కింపురుషులకు కాదు. రాజ్యాన్ని వెళ్తున్నాడు దుర్మార్గంగా. ఒక చిన్న బాలిక కనబడేది, రాజయ్య బిడ్డ, ఓ పంతులు బిడ్డ, ఒక రాజయ్య బిడ్డలాగా, కట్టెలు కొట్టే రాజయ్య బిడ్డలాగా కనబడేది, చాలా చిన్నగా. అడివెంత తిరిగేది. ఆమె పుట్టకముందే, ఆమె శక్తి రాకముందే అరణి చెట్టు పుట్టింది. అరణి, ఇది జంబి చెట్టు. సూర్యుని నుంచి బీజాలు పడ్డాయి మైసూరు ప్రాంతంలో. మొట్టమొదలు అక్కడ పడ్డాయి బీజాలు. ఆ బీజాలు తయారైన తర్వాత ఆ చెట్టు విత్తనాలు గాలిలో కలిసి యావత్ ప్రపంచంలో కలిసిపోయాయి. ఇది అరణి బీజం. ఏంటది? జంబి చెట్టు. ఆ చెట్ల మధ్యలో తపస్సు చేసేది, ఆడుకునేది, జపం చేసేది. చూసేవాళ్ళు రాజయ్య బిడ్డ, పంతులు గారి బిడ్డ, ఒక రెడ్డి బిడ్డ, అంటే రకరకాలు కనబడేది, ఒక రూపంతో కాదు. అలా చాలా చిన్నది పెద్దగా అయిపోతూ ఉంది. మహిషాసురుడి కళ్ళలో పడ్డది, అందమైన స్త్రీ కనబడ్డది. అందమైన స్త్రీ కనబడ్డది. బాలిక పెద్దగా అయింది, స్త్రీ కనబడ్డది. అప్పుడు వాడి దృష్టి వాళ్ళ చుట్టూన్న పిఏలు, మంత్రులు, చుట్టుముట్టిన వాళ్ళంతా, ఇంత అందాన్ని మేము ఎక్కడ వదిలేదు రాజా, నీకు తగింది ఆ స్త్రీ, ఎలా పట్టుకురమ్మంటారు, ఎలా తీసుకురమ్మంటారు?
అక్కడ కనబడుతుంది ఆ చెట్టు అయిపోతుంది, ఇక్కడ కనబడుతుంది గుట్ట అవుతుంది, ఇక్కడ కనబడుతుంది ఒక నీటి బొడుగైపోతుంది, ఇక్కడ కనబడుతుంది పుష్పం అవుతుంది. మాకు అర్థమైతలేదు. నా మాయ ముందు అదే మాయ, నేనే వస్తలే అనుకుంటాడు. చూస్తాడు, చూసినాక పిచ్చోడైపోతాడు. ఈ అందాన్ని నేను ఎక్కడ చూడలేదు. పొందాలి, పెళ్లి చేసుకోవాలి, వారికి ఒకటే మూర్ఖత్వం. స్త్రీ అంటే పెళ్ళి, స్త్రీ అంటే పెళ్ళి, స్త్రీ అంటే ప్రేమ. అది ప్రేమ కాదు, అదొక మానసిక వ్యాధి. అలా ఆలోచిస్తాడు. ఆలోచించి పంపుతాడు వేరే వాళ్ళతో. ఆమె అడ్రస్ ఎక్కడుందో తెలియదు, ఆమె ఇల్లు ఎక్కడో తెలియదు. ఈ వనం మధ్యలోనే ఇల్లు, జంబి చెట్ల వనం మధ్యలో ఇల్లు. వనం మీద ఆమె, వనం లోపట ఆమె, ఏళ్ళ ముందు ఆమె, దాని కిందనే ఆమె నిద్ర. ఇవన్నీ అక్కడే జరిగింది. 9 రోజులు ఆ రాక్షసుతో యుద్ధం చేశాడు. ఆయనకు మించిన రాక్షసులు ఇంకా ఉన్నారు, ఆయనకు మించిన వాళ్ళు ఇంకా ఉన్నారు శక్తివంతులు. అందరినీ యుద్ధం చేస్తూ 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 10వ రోజు అన్నీ పూర్తిగా సంహరించింది. అది ఆ ప్రాంతం మైసూర్ అనే పేరు వచ్చింది. ప్రభావం ఏంది? జంబి చెట్టు దీని వెనుక పెద్ద రహస్యం, శక్తివంతమైంది. మరి జంబి చెట్టులో ఉన్న శక్తులు ఎన్నో, ఒక శక్తి కాదు, ఎన్నో శక్తులు జంబి చెట్టులో ఉన్నాయి. ఈ జంబి చెట్టు సూర్యుని ప్రతిబింబం అనవచ్చు, ఆయన బీజం అనవచ్చు. ఆయన నుంచి వెళ్ళిన బీజాలు ఇవి. దీంట్లో ఉన్న శక్తి అతీతమైంది. ఆ అమ్మ ఎక్కడ తిరిగింది? జంబి చెట్టు తిరుగుకుంటూ అవిటిని పూజిస్తూ, అవిటిని ప్రార్థిస్తూ మహాశక్తివంతమైంది. అయినా ఆసర కావాలి, సహాయం కావాలి, ఆ శక్తి కావాలి. ఆ శక్తిని పూర్తిగా తీసుకొని అన్ని పూర్తిగా సంహరించింది. మహిషాసురుడు చనిపోయాడు. చాలా పెద్ద ఘోరమైన యుద్ధం, మామూలు యుద్ధం కాదు. 9 రోజులు పోరాడవలసి వచ్చింది. నవరాత్రులు అన్నారు. అంత రాత్రి పుట్టినాయి. రాత్రి బలం వాళ్ళకి ఎక్కువ, కానీ రాత్రి యుద్ధం చేసేవాడు. ఆ యుద్ధాన్ని సహించి భరించి అందరినీ సంహరించింది. రామచంద్రుడు దశకంఠుని వధించాలి, బలమైనవాడు, శక్తివంతుడు. అప్పుడు అగస్త్యమాముని ఆదిత్యోదయం అనే మంత్రాన్ని శ్రీరామునికి ఉపదేశించి, శ్రీరాముది మానవ శరీరం, దైవమైన మానవ శరీరం ఉపదేశించి శివలింగాన్ని తయారు చేయమని చెప్పి, ఇసుకతో రాముడు శివలింగం తయారు చేశాడు స్వయంగా. లక్ష్మణుడు కలిశాడు, ఆంజనేయుడు సాయపడ్డాడు, అలా చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వృక్షాన్ని, ఈ జంబి చెట్టు, అరణి చెట్టు ఇది, ఈ చెట్టులో మహాశక్తులు ఉన్నాయి. ఈ చెట్టుని పట్టుకుంటే సూర్యుని పట్టుకున్నట్టే, సూర్యుని పట్టుకుంటే కాలిపోతాం, కానీ ఈ చెట్టుని పట్టుకుంటే కాలేవు, కానీ శక్తిని సులభంగా లాక్కోవచ్చు. దీన్ని పూజించి రావణ్ణి సంహరించండి అన్నాడు. అలా యుద్ధం చేసిన తర్వాత 10వ రోజు దశకంఠుని వధించాడు శ్రీరామచంద్రుడు. మరి కౌరవులు పాండవుల గురించి మీకు తెలిసి ఉంటుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది, పాండవుల సైన్యం పనికిరాదు దాని ముందు. కౌరవులు ఉన్న వాళ్ళంతా బలమైన వాళ్ళు, శక్తివంతులు, రతులు, మహారథులు. అయినప్పటికీ ఒకడే బలమైనవాడు, శ్రీకృష్ణుడు. దుర్యోధను నవ్వుకున్నాడు. శ్రీకృష్ణుని ఒక గొల్లవాణ్ణి, బందీకాలంలో పుట్టి పెరిగిన వాణ్ణి, ఏ రాజ్యం లేనివాడు, ఏ దేశం లేనివాడు, చెట్లలో గుట్లు ఆడుకునేవాడు, గోల మధ్య తిరిగేవాడు, ఆయన నన్ను ఏం చేస్తాడనుకున్నాడు. నేను అనే భాష చాలా చక్కగా ఉంది, చాలా మోటుగా మాట్లాడేవాడు శ్రీకృష్ణ గురించి దుర్యోధనుడు. ఆయన ఒకడే. అప్పుడు ఏం చేశాడు? వనవాసం, వీళ్ళు 12 సంవత్సరాలు ఒక వనవాసం పోవాలి. బయట కనబడకుండా ఎక్కడో పని చేసి బయట కనబడాలి, ఎక్కడో పని చేసి బ్రతకాలి. కంట కనబడితే మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం. ఈ ప్రకారంగా ఒక పద్ధతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టారు కౌరవ పిల్లలు. అప్పుడు అనుకున్నాడు, మీ అస్త్రశస్త్రాలు కూడా దొంగిలిస్తారు వీళ్ళు, దాన్ని ఎంత నాశనం పట్టిస్తారు వీళ్ళు కౌరవులు, ఏ దానికైనా దిగజారుతారు. ఈ జంబి చెట్టు మీద మీరు అస్త్రాలను ఎంత కట్టి పెట్టండి,
ఆ కాలం జమ్మి చెట్టు ఈ కాలం జమ్మి చెట్టు అంత అయి ఉంటుంది, అంత ఎత్తు. ఆ కాలం జమ్మి చెట్టు మర్రి చెట్టు లాగా ఉంటుంది. ఆ కాలంలో మర్రి చెట్టు కంటే ఇంకా పెద్దదే, దినదినానికి దిగుతుంటుంది. దాని మీద మీ శస్త్రాస్త్రాలన్నీ పెట్టండి, బలమైన శస్త్రాలు, శక్తివంతమైనవి, వాళ్ళు ఏదన్నా చేయగలరు. అలా అన్ని తీసి కట్టి పెట్టారు చెట్టు మీద. సహదేవునికి భీమునికి అనుమానం వచ్చింది. దాని నుంచి తాళ్ళు తెగిపోయి పడిపోవచ్చు, లేకుంటే చూసి ఎవరైనా తీసుకోవచ్చు. మరి కృష్ణ ఇది మాకు ఇబ్బందిగా ఉంది, ఏమంటారంటే అలా పెట్టి రండి అని అలా దూరం కూర్చున్నాడు కృష్ణుడు. తిరిగి చూసేమంటాడు భీముడు, గద తీసుకొని వెళ్తాడు. ఒక్కొక్క శస్త్రం, బాణము, రకరకాల శస్త్రాలని, అన్ని భూతాలు, భయంకరమైన భూతాలు, పెద్ద భూతాలు దాని మీద నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వీరు పెట్టగానే శ్రీకృష్ణుని వాక్కు కదా, పెద్ద భూతాలు, పాములు పట్టుకున్నాయి. అవి శస్త్రాలనంతా పాములు కాపలు కాస్తున్నాయి. అంటే శ్రీకృష్ణుడు అడిగాడు, ఏం భీమా అలా గదబడి తిప్పుతున్నవి ఏంటంటే, ఆ చెట్టు మీద అన్ని భూతభేద పిశాచాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, అవిటిని నా అస్త్రశస్త్రాలనంతా చుట్టుకొని ఉన్నాయి అంటాడు. అయితే ఇక నీకు భయం ఉందా, అవి కాపలు కాస్తాయి, వెళ్ళండి, యుద్ధం సమయంలో మళ్ళీ పూజ చేసి ఆ చెట్టుని అడిగి తీసుకొని రండి అంటాడు. ఎలా తీసుకొచ్చి ఆ పూజ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత వారికి చేయగలిగింది. మరి ఇవన్నీ ఆశీర్వాదాలు మనకు దొరికాయి. మన చుట్టూ ఈ చెట్టు మొలిసింది. మనల్ని మెప్పించడానికి, ఒప్పించడానికి, కష్టాలు దూడ చేయడానికి, అధర్మాన్ని ఎదిరించడానికి, శత్రుపీడ విరగదేయడానికి ఈ జమ్మి చెట్టు చాలా చక్కనిది, బలమైంది. ఈరోజు దసరా, దశమి రోజు విజయదశమి. ఎలా గుర్తుపట్టవచ్చు విజయదశమి? తెల్లవారుజామున ధర్మం అధర్మం పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు, అప్పుడు మహాత్ములు, యోగులు, మహాపురుషులు చక్కగా అవతారం తీసుకుంటారు. యోగులు, మహాపురుషులు, మహాత్ములు, జగద్గురులు, గురులు చాలా చక్కగా అవతారం తీసుకొని మనల్ని అక్కడి నుంచి రక్షిస్తారు, మనల్ని కాపాడుతుంటారు. అయితే వేగు చుక్క దశమి రోజు ప్రొద్దున ఇటు దిగు చూడాలి. ఈశాన్య మూలకి వేగు చుక్క పెద్ద తోకలతో ఇలా వేగు చుక్క ఉంటుంది. వేగు చుక్క బాగా మెరుస్తుంది. ఆ చుక్కని దర్శించుకుంటే చాలు. ఆ చుక్క గుర్తు ఏంటంటే విజయం. మామూలుగా మహిషాసురుడు చచ్చిపోయినాడు చుక్క బయలుదేరేది, రావణాసురుడు చచ్చినప్పుడు చుక్క బయలుదేరేది, మరి దుర్యోధనులు ఇలాగ చనిపోయినప్పుడు చుక్క బయలుదేరేది. మరి తోక చుక్క అనేది నేరు దిక్కుంటుంది. తోక చుక్క ఎవరో చనిపోయే వాళ్ళు నెలలో కానీ 3 నెలల్లో కానీ సంవత్సరంలో చనిపోతారంటే తోక చుక్క వెళ్తుంది. ఈశాన్యం దిక్కు వేగు చుక్క అంటారు. ఆ చుక్క చక్కగా మెరుస్తుంది. ఆ చుక్క దర్శనం చేసుకుంటే నష్ట జాతకుడైనా బాగుపడతాడు. నష్ట జాతకుడు, జాతకంలో ఏం లేదు, శని 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 అని రాసుకునేవాడు కూడా ఒక్కపారి ఆ కిరణం ఇలా పడితే కూడా వాడి దరిద్రం మారిపోద్దట, బ్రహ్మ లిఖితమే మారిపోద్దట. దాంట్లో అంత శక్తివంతమైన వేగు చుక్క. విజయానికి ప్రతి సంవత్సరం దశమి నాడు ప్రొద్దున వేకుజామున 5 గంటలకు, లేక 5:40 నిమిషాలకు, 5:30 నిమిషాలకు, 5:15 నిమిషాలకి వేగు చుక్క చాలా చక్కగా బయలుదేరుతుంది ఈశాన్య మూలకి. ఈ పరమేశ్వర పరంపావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఈ పరమేశ్వర పరంపావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఓం ప్రకృతి మాత శాంతి శాంతి శాంతి. ది క్యూరింగ్ ట్రీ ఆయుర్వేద ఆరోగ్య కేంద్రం సమర్పించు నూతన జీవన విధానం. మనస్సు, శరీరం నుండి విష పదార్థాలను బయటకు తొలగించే వైద్య ప్రక్రియ. మానవ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం.
దైవం ప్రసాదించిన అమూల్యమైన కానుక ఈ మానవ జీవితం ఎన్నో వ్యాధులకు లోనవుతుంది. కారుకి మరమ్మత్తు అవసరమా? అయితే మానవ శరీరానికి కూడా అవసరమే. ఈ శరీరాన్ని శుభ్రపరచడం చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. వాతావరణ కాలుష్యం, ఉత్పత్తి క్రమంలో మార్పుతో కూడిన ఆహారం, అసమతుల్య ఆహారం, మాంసాహారం అమితంగా తినడం, వ్యసనాలు, ఎల్లప్పుడూ కూర్చుని పనిచేయడం మరియు వివిధ రకాల ఒత్తిళ్లు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలను కోరుకుంటారు, అవునా? అయితే మనం నూతన జీవితాన్ని ఎలా పొందగలం? ఇవన్నీ నిజంగా సాధ్యపడేవేనా? ది క్యూరింగ్ ట్రీ మీకోసం, మీ సహాయానికై ఉంది. మనస్సు, శరీరం నుండి విష పదార్థాలను బయటకు తొలగించే వైద్యం, ఆరోగ్యాన్ని బాగుపరిచే కార్యక్రమం, ప్రతికూలమైన వాటిని అనుకూలంగా చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించడం వంటివి. ఈ నూతన జీవన విధానం ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ఆశ్రమ వ్యవస్థాపకులైన సద్గురు డాక్టర్ సాయి కుమార్ గారు 5 దశాబ్దాలకు పైగల అనుభవ పరిశోధనతో స్వయంగా తయారు చేసిచ్చిన ఆయుర్వేద ఔషధాల చికిత్సలు మరియు రోగి పరిస్థితిని బట్టి స్వస్థపరచుటకు ప్రత్యామ్నాయ వైద్యం చేయడం కూడా జరిగింది. ఫార్మసీలో అనేక పరిశోధనలు గావించి తర్వాత ఈ చికిత్సలు అందరికీ అనుకూలంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ నూతన జీవన విధానంలో విష పదార్థాలను తొలగించే ప్రక్రియను అవలంబించడం జరిగింది. ఇందులో భాగంగా ఇవ్వబడే చికిత్సలు జల వైద్యం, శుద్ధపరిచే వైద్యం, ఔషధం, పథ్యాహారం, యోగా మరియు ధ్యానం. ఇప్పటికే ఎన్నో ఫలితాలను అందించింది ది క్యూరింగ్ ట్రీ. రండి, మనమందరం మన శరీరాన్ని డీటాక్స్ చేసుకుని నూతన జీవితాన్ని పొందుదాం. జీవించడానికి ఇదే సరైన మార్గం.